హాయ్ అండి. ఈ సండే స్పెషల్ చికెన్‌తో షవర్మా రెడీ చేశారు. అది కూడా మా ఆయనండి. స్పెషల్ అనే దానికన్నా చాలా కష్టపడి చేశారనే చెప్పొచ్చు. ప్రాసెస్ అంతా చూసాక నాకు అలానే అనిపించిందండి. చాలా రోజుల నుంచి ఇంట్లో అంటున్నారు, చికెన్ షవర్మా రెడీ చేద్దాము. నేను రెడీ చేస్తాను కదా నీకెందుకు అని. అన్న ప్రతిసారి ఆపేసేదాన్ని. ఎందుకబ్బా మనం బయట తినేటప్పుడే ఎప్పుడో తిన్న ఇద్దరము కలిసి ఒకటి తినేవాళ్ళమే. ఇప్పుడు అంత ప్రాసెస్ ఎందుకులేననేదాన్నండి. అయినా సరే అంతే. చాలా సార్లు ఆగిపోయారు గానీ, ఈసారి మాత్రం ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడన్న. తనేంటంటే, నా దగ్గర నెక్స్ట్ మా చెల్లి వాళ్ళ దగ్గర ఏదైనా స్పెషల్‌గా చేసినప్పుడు అందరూ తినాలనే అనుకుంటూ ఉంటారు. అలా అని అందరి దగ్గర కాదు, కొందరు క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు కూడా చేయాలనుకుంటారండి. కాకపోతే నేను అప్పుడు కూడా ఆపేశాను. ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయి అయితే చేసేశారు. ఇదేంటంటే మైదా పిండితో చేస్తారు. అలాంటప్పుడు ఆ చపాతీ అనేది చాలా స్మూత్‌గా, మెత్తగా వస్తది. తనకి మైదా పిండి అంత ఇష్టం ఉండదు. హెల్త్‌కి మంచిది కాదు కదా! ఎందుకు గోధుమ పిండితో చేసుకుందామని గోధుమ పిండితోనే ఇలా చికెన్ రోల్‌లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మయోనైస్ కూడానండి. ఎగ్స్ బాయిల్ చేసేసి అదంతాన ఇంకేదైనా చూసాక ఏంటంటే ఉన్న వాటితోనే మాక్సిమం బయట దొరికే వాటిని తెచ్చుకొని అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటారు. ప్రాసెస్ అంతా అయిపోయాక ఇదిగోండి ఫస్ట్ తీసుకొచ్చైతే నాకే ఇచ్చేసారు టేస్ట్ చేయమని. నేను వెంటనే ఫస్ట్ చూపించక ముందే నోట్లో పెట్టేద్దామని చూస్తున్నాను. ఇంత కష్టపడి చేశాను, ఒకసారి నీట్‌గా చూపించంట. టేస్ట్ అయితే బావుందండి. వావ్! సూపర్ అని కాదు కానీ చాలా బావుంది. ఎందుకంటే చాలా కష్టపడి చేశారు కదా! 4 అయితే చేశాము. కానీ ఒక్కటైతే పర్ఫెక్ట్‌గా తినగలిగాను. ఇంట్లో కదా కొంచెం అన్నీ ఎక్కువగానే వేసుకొని చేసుకున్నాము. అందులోని గోధుమ పిండి కదా! చపాతీ అనేది కొంచెం థిక్‌గా చేసేసాను. ఏది ఏమైనా టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇదే మరి ఈరోజుటి వీడియో. బాయ్ బాయ్.